అందరికీ నమస్కారం. యద్దనపూడి సులోచనారాణి గారు రాసిన కథ 'మనసులో మాట' విందామా? వెరీ గుడ్. ఏది ఇప్పుడు వెయ్యి నీ ముక్క. తన వేళ్ల మధ్య అందంగా విసనకర్రలా అమర్చుకున్న పేక ముక్కల్ని సగర్వంగా చూస్తూ అంది అరవింద. ఆ మరే. ముడుచుకున్న మొహంతో ముక్క వేయబోయిన రాధ హాల్లో శేఖర్ గొంతు వినిపించటంతో చటుక్కున ఆగిపోయి వదినగారి ముఖంలోకి అనుమానంగా చూసింది. మీ అన్నయ్యలా ఉంది. అప్పుడే వచ్చేశారీవేళ. కాని వెయ్యి. ఆట మంచి పట్టులో ఉంది. ఆలస్యం చేయకు అంది అరవింద. బాబోయ్ అన్నయ్య, ఇంకేమైనా ఉందా? పేక చూశాడంటే చంపుతాడు. తన చేతిలో ముక్కల్ని గబగబా బల్లమీద వాటిలో కలిపేసింది రాధ. ఆగాగు, ఏమిటది? ఆయనొస్తే నిన్నేం చేస్తారు? చాలే, ఓడిపోతానని భయమని చెప్పరాదు. రాధ కలిపేసిన ముక్కల వంక కోపంగా చూస్తూ అంది అరవింద. పోనీ అలాగే అనుకో. రేపో ఎల్లుండో అన్నయ్య ఊరు వెళ్తున్నాడు అన్నావుగా, అప్పుడు చూసుకుందాం బలాబలాలు. అదుగో అన్నయ్య ఇటే వస్తున్నాడులా ఉంది. ఏవి నీ చేతిలోవి కూడా ఇలాతే? రాధ అరవింద వైపు వంగి లాక్కోబోతూ ఉండగా శేఖర్ లోపలికొచ్చాడు. ఏమిటి, వదినా మరదళ్ల సరాగాల? వాళ్లవైపు పరీక్షగా చూడకుండానే శేఖర్ కోటు విప్పుకుంటూ స్టాండ్ వైపు వెళ్ళిపోయాడు. చూడు వదిన, తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అన్నగారితో అని ఓసారి అరవింద చేతిలో ఉన్న పేక వంక భయంగా చూసి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది రాధ. మంచి ఆట మధ్యలో ఆగిపోయినందుకు కోపగించుకున్న అరవింద మాట్లాడకుండా ఎటూ చూడకుండా చేతిలో పేక ముక్కల్ని బల్లమీద మేడగా పేర్చసాగింది. చాకలి బట్టలు తెచ్చాడా? రేపు సాయంత్రం కాదు, తెల్లవారుజామునే వెళ్ళిపోవాలి. బట్టలు లేకపోతే శంభూని కబురు పంపి తెప్పించు. అబ్బా 10 రోజులు ఎలాగో. కుర్చీలో కూర్చుని బూటు విప్పుకుంటూ అన్న శేఖర్ తన వైపు వీపు పెట్టి కూర్చున్న అరవింద ఏం చేస్తుందో చూడలేదు. ఇదివరకు 10 రోజులు కాదు, 10 నెలలు పొమ్మన్నా బాధనిపించేది కాదు. ఇప్పుడు ఆఫీసులో 10 నిమిషాలు ఆలస్యమైతే ఎప్పుడు తెంచుకు పారిపోదామా అనిపిస్తోంది. ఏం చేస్తున్నారండి అక్కడ? మాట కూడా మాట్లాడకుండా ఊహాలోకంలో విహరిస్తున్నారా? విప్పిన బూటు కాలితో పక్కకు నెట్టి ఫ్యాన్ జోబీలో చెయ్యి పెట్టుకుని అరవిందకి దగ్గరగా వస్తూ అన్నాడు శేఖర్. నీకు తెలియదు బాబూ, అన్నయ్య చూస్తే చంపుతాడు. రాధ కంఠం గింగురుమంటోంది అరవింద చెవుల్లో. ఇందులో చంపేటందుకు ఏముంది? కాలక్షేపానికి ఆడుకునే ఆటకి. పెళ్లిలో కూడా ఇంతే. పెళ్ళికొడుకు అందరితో పాటు సరదాకి కూడా సిగరెట్ కాల్చలేదు. ఏమిటి అరవింద, మీ ఆయన పుట్టింది ఈ కాలంలో అయినా జీవిస్తోంది పురాణ యుగంలోలా ఉంది. మైత్రేయి తన భుజం మీద గిల్లుతూ హేళనగా నవ్వుతూ అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి అరవిందకి. ఏమిటి, ఏం చేస్తున్నావు? తనకు ఒక అడుగు దూరంలో నిలబడ్డ శేఖర్ గొంతు వినిపించినా అరవింద వెనక్కు తిరగలేదు. తన భుజాల మీద చేతులాంచి, లేక ఒక భుజం మీద చెయ్యి వేసి మరో చేత్తో తన గడ్డం పట్టుకొని తన వైపుకు ఎత్తుతాడేమో అని ఆశిస్తున్న అరవింద మనసు శేఖర్ హఠాత్తుగా దూరంగా వెళ్ళిపోవటంతో చివుక్కుమంది. తల తిప్పి భుజం మీదుగా ఓరగా భర్త వైపు చూసింది. శేఖర్ ఎంత దూరమో వెళ్లలేదు, కిటికీ దగ్గరగా నిలబడ్డాడు. నిన్న దరిద్రపు పేక ముట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? కిటికీ రెక్క మీద చెయ్యి వేసి అరవింద వైపు చూస్తూ అన్నాడు శేఖర్. అంతలో అంత సీరియస్గా మారిపోవాల్సిన ప్రమాదం ఏం వచ్చిందో అరవిందకు అర్థం కాలేదు. ఏవిష్టమో ఏవి అయిష్టమో ఒకసారి తెలుసుకొనుంటే మంచిది. ఏదో అనబోయిన అరవింద శేఖర్ ఈ మాటల నటంతో ఆగిపోయింది. మొన్నోసారి నువ్వు ఆ లతతో కూర్చొని ఆడుతుంటే వద్దని చెప్పాను. వద్దన్న పనులు చేసి తీరాలని నీకేమైనా నియమాలున్నాయా? అదేమిటి, క్షణం క్రితం మాట్లాడిన మనిషేనా? ఏమిటా కంఠం? చిన్నపిల్లల్ని దండిస్తున్నట్లుగా. అరవిందకు కోపం వచ్చింది. అందులో తప్పేముంది? అయినా మనసులో ఉన్నదంతా చెప్పాలని ఉపక్రమిస్తున్న అరవింద, చాలే, వెళ్ళి కాఫీ తీసుకురా, మళ్ళీ నేను వెళ్ళాలి కసిరినట్లుగా అని శేఖర్ టై విప్పుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లడంతో చేసేది లేక చేతిలోని పేకని బల్లమీద పడేసి వంట ఇంటివైపు వెళ్ళిపోయింది. పెళ్లైన ఈ 6 నెలల నుంచి శేఖర్ని పరిశీలిస్తూనే ఉంది. కొన్ని సమయాల్లో అతనెంత విశాల హృదయుడో, కొన్నిటిలో అంత సంకుచితత్వం గల మనిషిలా ఉంటాడు. మొన్నటికి మొన్న అంతే. తనింట్లో లేడు కదా అని ఏమీ తోచక అలా సుశీలతో పాటు కబుర్లకు వెళ్తే ఆ రోజంతా చిరాకుపడ్డాడు. చిరాకుపడటమేమిటి, శుభ్రంగా చెప్తే సుశీలతో తను స్నేహం చేయటం ఏమాత్రం ఇష్టం లేదట. మరెలా కాలం గడిపేది? ఏదో సామెత చెప్పినట్లు ఇదేం కర్మ, శేఖర్తో తన పెళ్లి స్థిరపడుతోందని తెలిసిన రోజున తనెంత సంతోషపడింది.
చదువుకున్నవాడేగాక సంస్కారం గలవాడు. హైదరాబాదులో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అదృష్టం ఇంత ఇదిగా తన్ని వరిస్తోందేమిటి అని తను ఆశ్చర్యపోలేదు. పోని తనకిష్టం లేకపోవచ్చు. ఇతరులు ఆడుకుంటే ఏమైంది? డబ్బు పెట్టి ఆడటం లేదు గదా. దుర్వ్యసనం అనుకునేందుకు. అయినా అసలు అడిగి చూడాలి. కాఫీ కప్పుతో తిరిగి వస్తున్న అరవింద గదిలో తను అంతకుముందు కూర్చున్న టేబుల్ దగ్గర నిలబడి సేకరణ చేస్తున్న పనిని చూచి కొయ్యబారిపోయింది. మరుక్షణంలో మొహం కందగడ్డలా తయారైంది. ఒక్క గంతులో టేబుల్ దగ్గరకు వచ్చి కాఫీ కప్పు పెట్టేసి సేకరణ చేతిలో ముక్కలవుతున్న పేకను లాక్కోబోయింది. ఇంకోసారి ఇది నీ చేతుల్లో కనిపించిందంటే బాగుండదు. నేను కాదన్న పని ఈ ఇంట్లో ఇంతవరకు జరగలేదు. ఇహ జరగదు కూడా, తెలుసా? తనని అడ్డుకోబోయిన భార్యని తోసేస్తూ చించేసిన ముక్కల్ని దోసిట్లోకి తీసుకొని కిటికీ దగ్గరకు వెళ్లి బయటకు పారబోస్తూ అన్నాడు. అతని కంఠంలో ఆప్యాయతగాని ఆదరణ కాని ఏమాత్రం లేవు. అవేం చేశాయి? వాటిని చించారుగాని నా మనసులో ఉన్న కోరికనెలా చించుతారు? రోషంగా అంది అరవింద. నోర్ముయ్, నువ్వు చదువుకున్న దానివని తెలుసులే. మాటిమాటికి గుర్తు చేయనక్కర్లేదు. ఇప్పుడే చెప్తున్నాను. ఇంకోసారి అది నా కంటికి కనిపిస్తే చాలా దూరం పోతుంది. నా సంగతి నీకు తెలీదు. ఛీ, పాడుగొడవ. ఇంటికి రాగానే ఓ మాట లేదు, మంచీ లేదు. ఉండేదే 10 నిమిషాలు. కోపంతో విసుగ్గా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు శేఖరం. ఎందుకింత విసుగు? ఇప్పుడెవరేమన్నారని? పైగా పేక చించేసి ఇంకా నోరు ముయ్యాలట. 22 ఎవరిచేత అనిపించుకోలేదా మాట. అరవింద కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నిజంగా చూస్తే అసలు తనెందుకు ముయ్యాలి? పేకాట తనకిష్టం. ఖాళీగా ఉన్నప్పుడు అది ముందేసు కూర్చోవటం తన హాబీ. ఆయనకిష్టం లేదని అన్నీ మూసేయాలని ఎక్కడుంది? ఎంత స్వార్థం! ఇదే కాబోలు వీళ్ల చదువు, సంస్కారం. ఏమిటా విదిలించుకోవటం? తనేమన్నా అతని జీతానికి పనిచేస్తున్న నౌకరా? రోషంతో మరోసారి మొహం ఎర్రబడింది అరవిందకి. పేకాటంటే తనకెందుకింత అసహ్యమో, చూపు మాత్రంతోనే తన మనసంతా ఎలా చిరాకుతో వ్యధతో గిలగిల్లాడుతుందో భార్యకు తర్వాత వివరంగా చెప్పాలనుకున్నాడు శేఖర్. వెంట తీసుకువెళ్లవలసిన కాగితాలు 4 గబగబా చూసేసి పడుకునేటందుకు గదిలోకి వచ్చేశాడు. ఈరోజు రాత్రి భోజనాల దగ్గర కూడా అరవింద కనిపించలేదు. రాధ ఒక్కతే తనతో కూర్చుంది. అరవింద ఏది అని తను కూడా అడగలేదు. కారణం తెలుసు కాబట్టి రాధే అంది. వదిన స్నానం చేస్తోందని, ఆలస్యం అవుతుంది కాబట్టి మనం తినేద్దామని. సరేనని తను కానిచ్చేశాడు. అరవిందకు కోపం వచ్చుంటుంది. తనకు తెలుసు. రోజులా తన కళ్ళల్లోకి చూసి ఇవాళ నవ్వదు. అసలు తను వచ్చినట్లే చూడదు. గమనించినట్లు ఏ కిటికీ దగ్గరో నిలబడి వీపు తన వైపు పెట్టి ఎటో చూస్తున్నట్టు నిలబడుతుంది. కొంచెంసేపు క్షమాపణ చెప్పుకోవాలి. తనని పెళ్లి చేసుకోవాలని తనెంత తాపత్రయపడ్డాడో వర్ణించి నవ్వించి కరిగించాలి. మేడమెట్లు ఎక్కుతున్న శేఖరం నవ్వుకున్నాడు. కోపం వచ్చినప్పుడు పెదవులు బిగబట్టి ఎటో చూస్తున్నట్లున్న అరవింద చాలా బాగుంటుంది. మొదలు ఎలా చెప్పాలో, అసలు తన ఉద్దేశం ఏమిటో అన్నీ మరోసారి గుర్తుకు తెచ్చుకుంటూ గదిలోపల అడుగుపెట్టిన శేఖరం క్షణంసేపు నిలబడిపోయాడు. గదిలో ఎక్కడ సామానక్కడుంది. శేఖరం చేతుకున్న వాచి చూసుకున్నాడు. టైం 10:30 దాటుతోంది. అరవింద ఇంకా ఎందుకు రాలేదు? కోపం చాలా బాగానే వచ్చినట్టుంది. రాధ దగ్గర ఇందాక మాటలు వినిపించాయి. అక్కడే కూర్చొనుంటుంది. చాచా, ఏం మనిషి! మళ్లీ తను తెల్లవారుజామున లేచి వెళ్ళిపోవాలి. కిటికీ దగ్గరగా ఉన్న వాలుకుర్చీలో పడుకుంటూ అనుకున్నాడు. అయినా తను ఏమన్నాడని? అప్పుడే ఆఫీసు నుంచి రావడం, విసుగు, చిరాకులో ఉన్నాడని కాస్త ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేదా? ఈ మాత్రం దానికే? పోనీ రాకపోతే తనసలు పిలవనే పిలవడు. తెలుస్తోంది బాగా. రాకపోతే రాకపోయింది. రాదేమనుకుంటుంది? 4 రోజులుండి వెళ్లే పిల్ల. అన్నయ్యకి వదనకి అంతగా పడదే అమ్మా అని పిన్నితో చెబుతుంది కాబోలు. చెప్పని. రాధ మాట అలా ఉంచి నౌకర్లేమనుకుంటారు? బట్టలింతకీ సరదాలో లేదో. ఛ, తనెన్ని చెప్పాలనుకున్నాడు ఈరోజు? అంతా పాడు చేసింది. ఒకవేళ రాకపోతే తను అసలు పిలవకూడదు. పిలిస్తే మరీ అలుసు. నా కోసం పిలిచానని అనుకుంటుంది. కళ్లమీద చేతులుంచుకుంటూ అనుకున్నాడు శేఖర్. కిటికీలో నుంచి వచ్చే సన్నటి పిల్లగాలి అలసిన అతని శరీరాన్ని మృదువుగా హాయిగా తాకసాగింది. కళ్ళు మూసుకొని ఆలోచనలో పడ్డాడు శేఖరం. అబ్బా, ఇంక నిద్ర వస్తోంది బాబూ. 11 గంటలు చూపిస్తున్న గడియారం వంక చూస్తూ
ఆవలిస్తూ అంది రాధ. అరవింద ఇంకా తన దగ్గర కూర్చొని పుస్తకాలు తిరగవేయటం రాధ వాతావరణాన్ని అర్థం చేసుకోవటానికి తోడ్పడింది. తను నిద్రపోతే కాని బహుశా వెళ్లదేమో అనుకున్న రాధ మంచం మీద దిండ్లు సరిచేసుకుంటూ, అన్నయ్య మళ్ళీ ఎప్పుడు వస్తాడో, మళ్ళీ నేను వెళ్ళిపోవాలి బాబూ, అమ్మ దగ్గర్నుంచి ఉత్తరం రావాలి, మళ్ళీ కాలేజీ తెరుస్తారు, ఏం చదువులో పాడు వత్తిగిలి నిద్రకుపక్రమిస్తూ అంది. ఊ ఆ అనని అరవింద తదేకంగా పుస్తకంలోకి చూస్తోంది. వారపత్రిక. ఏదో కథకి వేసిన బొమ్మ చాలా బాగుంది. అందంగా ఉన్న ఆ అమ్మాయి నిలువుటద్దం ముందు నిలబడి చేత్తో బొట్టు తీసుకొని పెట్టుకోబోతూ ఆగిపోయినట్లుగా ఉండి, కుడిభుజం మీద నుంచి చక్కటి చిరునవ్వుతో దూరంగా పడకుర్చీలో కూర్చున్న యువకుడి వంక చూస్తోంది. బహుశా అతను భర్త అయి ఉంటాడు. లేకపోతే అమ్మాయి కళ్లల్లో ఆ భావాలు, ఆ ఆనందం ఉండకపోవచ్చు. కుర్చీలో కూర్చున్న అబ్బాయి మటుకు అలా ముఖానికి పేపరడ్డం పెట్టుకొని అలాగే కూర్చుండిపోయాడు. చచ్చిన పేపర్ తీయటం లేదు. హఠాత్తుగా చూచినప్పుడు చూసిన 2 నిమిషాల వరకు ఆ బొమ్మ చాలా బాగుంది. కాని అరగంట నుంచి అదే బొమ్మని చూస్తున్న అరవిందకు మటుకు విసుగొస్తోంది. పుస్తకంలోకెల్లా అందమైన బొమ్మ. కాసేపు అతను పేపరు మడిచేసి ఆ అమ్మాయి వంక చూసి నవ్వినట్లుగా ఊహించుకుంది అరవింద. మరోసారి అతనెంతకు పేపరడ్డు తీయకపోతే ఆ అమ్మాయి చిరునవ్వు మానేసి పెదవులు బిగించి కనుబొమ్మలు ముడిచి కోపంగా చూసినట్లు గిరుక్కును తిరిగి దగ్గరగా వచ్చి ఆ పేపర్ లాగేసుకున్నట్లు ఊహించుకుంది. విసుగొస్తోంది. పత్రికని పక్కన పడేస్తూ అనుకుంది అరవింద. రాధ నిజంగా నిద్రపోయినట్లే ఉంది. గోడవైపు తిరిగి పడుకుంది. ఇంకా 2 సంవత్సరాలు పోతే రాధ ఇప్పుడున్న దానికి రెట్టింపు లావు అవ్వచ్చు. రాధకెలాంటి భర్త వస్తాడో? శేఖరం ఇంకా కాగితాలు చూసుకుంటున్నాడా, లేక వచ్చి పడుకున్నాడా? 11:30 కూడా అవుతోంది. పిలవకూడదు? పోనీ పిలవకపోతే ఏం పర్వాలేదు. అహంకారం, అతిశయం తనకేనా ఏమిటి ఉంది? పోనీ నిజంగా తనకి పేకాట ఇష్టమే లేదనుకో, అది నెమ్మదిగా చెప్పకూడదు? చించి పారేసి పైగా నోర్ముయ్యాలట. అరవింద బుగ్గలు ఈసారి మరీ భగ్గుమన్నాయి. అసలు తను వెళ్లనే వెళ్లదు. పిలవకుండా వెళ్తే ఇంకా ఎంత హేళనకు గురికావాలి? చీచి, అంతకంటే నీచం మరొకటి లేదు. నిజంగా తనంటే ఇష్టముంటే పిలుస్తారు. తను వెళ్లదు. వెళ్లదు కాక వెళ్లదు. పట్టుదల తనకెలాంటిదో ఎదుటివాళ్లది కూడా అలాంటిదేనని తను రుజువు చేయాలి. లైటు తీసేసి రాధ పక్కన పడుకుంటూ అనుకుంది అరవింద. 3 గంటలకి అలారం గణగణా మోగటంతో వాలుకుర్చీలో పడుకున్న శేఖరం ఉలిక్కిపడి లేచాడు. క్షణంసేపు అతనలా ఎందుకున్నాడో అర్థం కాలేదు. కిటికీలో నుంచి ఇంకా చల్లటిగాలి వస్తూనే ఉంది. శేఖరం పక్కకు తిరిగి చూశాడు. పక్క ఖాళీగానే ఉంది. అరవింద వచ్చి వెళ్ళిపోయిన చిహ్నాలు కూడా ఆ పక్క మీద ఏం కనిపించలేదు. రానేలేదు. ఇప్పుడు వెళ్ళిపోవాలి తను. రాధ పక్కన పడుకొని హాయిగా నిద్రపోతూ ఉండొచ్చు. ఎలాంటి మనిషి అనుకోవాలి? శేఖర్ లేచి చేతుకున్న గడియారాన్ని తీసి టేబుల్ మీద పెడుతూ అనుకున్నాడు. తను ఊరు వెళ్తానని తెలిసిన శంభు అప్పుడే అంతకు ముందే లేచి స్నానానికి నీళ్లు కాచాడు. రాజయ్య సామానంతా జీపులో సర్దుతున్నాడు. అరవింద లేచిన అలికిడి లేదు. రాధ గదిలో దీపం లేదు. నౌకర్లు నయం అనుకున్న శేఖరం శంభుని పిలిచి స్నానానికి నీళ్లు సిద్ధం చేయమని టూత్పేస్ట్ తీసుకుని బాత్రూం వైపు వెళ్ళిపోయాడు. రాత్రంతా నిద్రపట్టని అరవింద శంభు రాజయ్య ఏదో సరిగ్గా మడతపెట్టడం లేదని వేస్తున్న కేకలికి లేచింది. నిద్ర సరిగ్గా పట్టకపోవటం వల్ల కళ్ళు మండుతున్నాయి. తనే అనవసరంగా బాధపడుతోంది. అతను హాయిగా నిద్రపోయి లేచి మామూలుగా నిశ్చింతగా క్యాంపుకు వెళ్ళిపోతున్నాడు. అవును మరి, మొదట్నుంచి అలా నౌకర్లతో అలవాటైపోయింది. తల్లి చిన్నప్పుడే పోయింది. తండ్రి పోయి కూడా 4-5 సంవత్సరాలైంది. అతని జీవితం అలా నౌకర్లకి బాగా అలవాటైపోయింది. తన మీద ఆప్యాయత చూపించలేదని తను అభిమానపడటం కూడా అనవసరం. తనిప్పుడు లేచి చేసేది కూడా ఏం లేదు. అదుగో శంభు కేక వినిపిస్తోంది. కాఫీ కావాలా, పాలు తీసుకురానా అని. తను అదృష్టవంతురాలు అని మురిసిపోవటం ఎంత హాస్యాస్పదం. చిరిగిపోయింది పేకముక్కలు కాదు, నా మనస్సు అనుకుంది అరవింద. అబ్బా, ఎంత నిశ్చింత! కనీసం ఈ గొడవకి శబ్దానికి కూడా లేచి రాలేదు. అంత మొద్దు నిద్ర పోతోందంటే నిజంగా ఆశ్చర్యంగానే ఉంది. పోనీ కనీసం కనిపించటానికేమైంది? అసలు తను ఏమన్నాడని?
ఆ మాత్రం విసుక్కునే అధికారం కూడా లేదన్నమాట. ఈ కాలం ఆడపిల్లల మనస్తత్వాలే అంతేనేమో. అందరూ కాదంటున్నా పిన్ని బాబాయ్ బొంబాయిలో మరో మంచి సంబంధం చూస్తామని ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నా అవన్నీ వినిపించుకోకుండా తను కావాలని అరవిందను చేసుకున్నాడు. పిన్ని దృష్టిలో గొప్పతనమంటే 4 రకాల డిగ్రీలుండటం, అందమంటే అనేక రకాలుగా అలంకరించుకోవటం తెలిసి ఉండటం. తనకెంత అసహ్యమో. యథాలాపంగా చూసిన అరవింద తన్ని ఆకర్షించటం, అది పెళ్లిదాకా వెళ్లటం అంతా చిత్రంగా అనిపిస్తుంది. కనీసం ఆ కృతజ్ఞతైనా లేదు అరవింద్కి. ఏమిటో అనుకున్నాడు. తను వేటినైతే అసహ్యించుకుంటాడో అవి అరవిందలో కూడా ఉన్నాయిలా ఉంది. పోని అలాగే నిద్రపోని. ఈ 10 రోజులు ఇంకా నిద్రపోవచ్చు. బట్టలేసుకొని ప్రయాణానికి సిద్ధమయ్యి కాఫీ తాగుతూ అనుకున్నాడు శేఖర్. నన్ను కాకపోతే కనీసం రాధనైనా పిలవకూడదు? ఎంత అహంకారం! తనెంత పొరపాటు అర్థం చేసుకుంది. అతనికి తనవసరం లేదు. అది ఈ 6 నెలల నుంచి కొంచెం కొంచెం తెలుసుకున్నా కాదని తన్ని తను కావాలని మోసం చేసుకుంది. బాగా అయ్యింది. కావాల్సిందే. చీకటిలో కిటికీ దగ్గర నిలబడి ఆకాశం వైపు చూస్తూ అనుకుంది అరవింద. శేఖర్ టేబుల్ మీదున్న వాచీ తీసి చేతికి పెట్టుకుంటూ, చాచా, చాలా తెలివిగలది, చదువుకున్నది అనుకున్నాను. మరీ ఇంత ఇది అనుకోలేదు అనుకున్నాడు. శంభూ, నేను వెళ్తున్నాను. ఇల్లు జాగ్రత్త. జీప్లో కూర్చుంటూ అన్నాడు శేఖర్. ఇదేం కర్మ, లక్షణంగా భార్యను పెట్టుకొని. అతని మనసులో ఎవరో మూలిగారు. అవును, శంభుకున్న విలువ కూడా నీకు లేదు ఈ ఇంట్లో. విను, జీప్ వెళ్ళిపోతోంది. అరవింద గుండెల్లో ఎవరో బలంగా పోటు పొడిచి మరీ చెప్పారు. ఏదో తెలియని బాధతో కిటికీ దగ్గర నిలబడలేని అరవింద యువతలకు వచ్చి కుర్చీలో కూలబడింది. అదే సమయంలో జీప్లో అర్థంకాని బాధతో వెనక్కు జారగిలబడి పడ్డాడు శేఖర్. జీప్ డ్రైవ్ చేయటానికి బాగా అలవాటు పడ్డ రాజయ్య చేతులు యాంత్రికంగా నడిపిస్తున్నాయి. తూర్పున ఎర్రగా మొహం చేసుకున్న సూర్యుడు ప్రపంచానికి మొహం చూపించనా వద్దా అన్నట్టు అప్పుడప్పుడే పైకి వస్తున్నాడు. ఏవండి వదినగారు, రాత్రి కోపం ఎన్ని గంటల దాకా కావలి కాసింది? 8 గంటలకి నిద్రలేచిన రాధ అరవింద ఎప్పుడు లేచింది తెలియక ఏ రాత్రివేళో తన పక్కనుంచి వెళ్ళిపోయిందనుకుంటూ అడిగింది. ఇద్దరి మధ్య రాజీ కుదరకపోతే శేఖరం క్యాంప్కి ఎలా వెళ్తాడు? 6 గంటలకే స్నానమది కావించుకొని ఈవిడిలా బుద్ధిమంతురాలిలా పుస్తకం చదువుకుంటూ ఎందుకు కూర్చుంటుంది అనుకుంది. ఏమండి, మాట్లాడరా? ఏం మాట్లాడాలి అడిగింది అరవింద. రాత్రి కోపం ఎన్ని గంటల వరకు కాపలా కాసింది చిలిపిగా అడిగింది. రాత్రంతా. చదువుతున్న పుస్తకం పేజీలు తిప్పి ఏదో ముఖ్య విషయం చూస్తున్నట్లుగా అంది అరవింద. పోనీ ఎవరు ముందుకొచ్చారు రాజీకి? ఆహా, కోపం వద్దులే. క్షమాపణ ఎవరు చెప్పుకున్నారు? సమవయస్కురాలైన రాధకి సెలవల్లో అని వచ్చినా ఈ 10 రోజుల్లో బాగా చనువు ఏర్పడిపోయింది. అరవింద కూడా మరో సమయంలో అయితే ఆనందించేదే. కాని రాధ తను మర్చిపోవాలి అని దృఢనిశ్చయం చేసుకున్న బాధని ఇప్పుడు కదుపుతోంది. ఎవరికి ఎవరూ చెప్పుకోలేదు. అసలు మాట్లాడుకోనేలేదు. సరేనా? చూస్తున్న పుస్తకాన్ని కుర్చీలో గిరాటు కొట్టి లేచిపోయింది అరవింద. నువ్వే చెప్పుంటావులే. అబ్బో, అన్నయ్యకి ఆ మాత్రం సరసం కూడానా అంటూ నవ్వుకుంటూ బ్రష్ తీసుకొని బాత్రూం వైపు వెళ్ళిపోయింది రాధ. గుమ్మం దాటి వెళ్లబోతున్న అరవింద ఆగి కోపంగా వెనక్కు తిరిగి చూడటం రాధ చూడనేలేదు. 3 రోజులు గడిచిపోయాయి. మనసులో మంటలు మండుతున్నా 2 రోజులుండిపోయే రాధ ముందు బయటపడటం ఇష్టం లేని అరవింద పైకి నవ్వుతూనే ఉండిపోయింది. 4వ రోజు సాయంత్రం రాధ తల్లి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. అందులో తను లేవటం లేదని, డాక్టర్స్ టైఫాయిడ్ అవుతుందేమో అంటున్నారని, రాధని వెంటనే బయలుదేరి రావాల్సిందిగా కోరుతూ ఏమీ అనుకోవద్దని అరవిందకు చెప్పమని, వీలైతే సెలవు పెట్టి 10 రోజులు శేఖర్ని అరవిందని వెంటబెట్టుకుని తీసుకురమ్మని కోరుతూ రాసింది. తల్లికెప్పుడూ ఆరోగ్యం సరిగ్గా లేకపోతే తండ్రి పడే కంగారు తెలుసుకున్న రాధ ఆ రాత్రే ప్రయాణమైంది. రాధ వెళ్ళిపోయింది. స్టేషన్ నుంచి అరవింద ఒంటరిగా బరువుగా తిరిగి వచ్చింది. ట్రైన్ కదిలిపోతుండగా రాధ అరవింద చేతుల్ని తన చేతిలోకి తీసుకుంటూ, అన్నయ్య రాగాన్ని తప్పకుండా ఇద్దరూ ఓ 10 రోజులు సెలవు పెట్టి రావాలని, బొంబాయిలో చూడవలసినవి చాలా ఉన్నాయని, తప్పకుండా వచ్చి తీరాలని ఒట్టు వేయించుకుంది. ఈ మనిషితో అలాంటి సరదాలు కూడానా? తిరిగి వస్తూ అనుకుంది అరవింద. భర్త ఆఫీసర్. నెలకి 20 రోజులు క్యాంపుల్లోనే ఉంటాడు. ఇష్టమైతే తను కూడా అతనితో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లవచ్చు అని అనుకుని మురిసిపోయింది అరవింద.
దేశాలు చూడాలంటే తనకెంత ఇష్టం, చేతిలో ఉండి కూడా అనుభవించలేకపోతోంది. తనకే రెక్కలుంటే ఉదయమే ఏ నాగార్జున సాగర్ లాంటి డ్యాం ప్రాంతాల్లోనో షికారు చేసి మధ్యాహ్నానికి అరకులోయల్లో ఉన్న కరకురాళ్ల మధ్య విశ్రాంతి తీసుకొని సాయంత్రానికి అజంతా ఎల్లోరా చూసుకొని రాత్రికి వెన్నెల్లో నవ్వుతున్న తాజ్మహల్ సౌందర్యాన్ని అనుభవించి పడుకోవటానికి హిమాలయాలకి ఎగిరిపోదు. అవునవును, ఊహాలోకానికి యథార్థానికి చాలా తేడా. శేఖర్ ఈ క్యాంప్లో బెంగళూరు కూడా వెళ్తాళ్లా ఉంది. అసలు మొదలు ఎక్కడికో వెళ్లేది, తనకు తెలియనే తెలీదు. ఎవరన్నా వింటే నమ్మనే నమ్మరు, అతిశయోక్తి అనుకుంటారు కూడా. ఇప్పుడు ఇంటికెళ్ళేం చేయాలి? ఏమీ లేదు, శంభు పెట్టిన అన్నం తిని కళ్ళు మూసుకు పడుకోవటం. అబ్బా, ఎంత నిస్సారంగా అనిపిస్తోంది జీవితం. తను కోరుకున్న జీవితం ఏమిటి, ఇప్పుడు అనుభవిస్తోందేమిటి? ఇంత పెద్ద ఆఫీసర్ భార్య అవుతానని కల్లో కూడా అనుకోలేదు. అవునవును, ఆఫీసర్ భార్యగా అన్నీ కోర్కెలు చంపుకొని పంజరంలో పక్షిగా ఉండాలని కూడా అనుకోలేదు. శేఖరం బహుశా ఇలాంటి వాడని తనేమాత్రం ఊహించినా తనీ పెళ్లికి చచ్చినా ఒప్పుకునేది కాదు. హోదా, డబ్బు, గౌరవం ఇవి తప్ప అతనికి తెలిసింది ఇంకోటి లేదేమో. శేఖరం ఏం చేస్తుంటాడిప్పుడు? ఫారెస్ట్ రెస్ట్ హౌస్లో కూర్చొని కాగితాలు చూసుకుంటూనో, లేక ఏ టీక్ ప్లాంటేషన్ అయినా చెక్ చేస్తూనో. అది కాదు ఇలా, ఇక్కడ ఉండవలసింది ఈ విధంగా కాదు, ఆ మూల మీరలా అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉండకూడదు, ఇలాంటివి అధికారయుతంగా సలహాలిస్తూనో ఉంటాడు. ఫీల్డులో పొడుగాటి అతని విగ్రహం గబగబా అంగలు వేసుకుంటూ చకచకా నడుస్తుంటే పక్కవాళ్లు నడవలేక పరిగెత్తలేక పడే అవస్థ రాజయ్య వర్ణించి చెబుతుంటే వినాలి. ఇహ ఆ మనిషి అంతే. కాగితాలు, ఇన్స్పెక్షన్లు, టూర్లు, ఆఫీసు, వాటికి మించి మరో పనికి అతని జీవితంలో భాగం లేదు. ఎప్పుడూ పుస్తకం చదువుతూనో లేక కాగితాలు చూసుకుంటూనో తప్ప శేఖర్ తనకి వట్టిగా ఎప్పుడూ కనిపించలేదు. పెళ్లైన 6 నెలలకి ఆఫీసర్ని పెళ్లాడటంలో గల బుద్ధి తక్కువతనం గుర్తొంచిన అరవింద లెంపలేసుకుంది. దీనికోసమేనా ఆడవాళ్లందరూ కావాలని గోలపెట్టేది? తను ఇక్కడ ఇలా క్షణం తోచకుండా సతమతమవుతోంది. అక్కడ శేఖరం అతనికే నిర్విచారి. కనీసం చెప్పకుండా వచ్చేశానన్న బాధ కూడా ఉండి ఉండదు. ఎంత నిర్లక్ష్యం! అరవిందకి ఒళ్లంతా ముళ్ళుగుచ్చుకున్నట్లు అనిపించింది. ఇంకా వారం రోజులు ఎలా భరించటం ఇలా? పోనీ తను ఈ వారం రోజులు బెజవాడ వెళ్తే? అమ్మో, ఇంకేమైనా ఉందా? ఆయన వద్దన్న పేకని ముట్టుకుంటేనే మండిపడ్డ మనిషి తనకి చెప్పకుండా వెళ్తే? అయితే తనకేమిటి భయం? కనీసం ఊరు వెళ్తున్నానని కూడా చెప్పలేని పెద్ద మనిషి అసలేం చేస్తాడో చూస్తే సరి. ఒకవేళ ఏదైనా అసభ్యంగా ప్రవర్తిస్తే తను తండ్రితో అంతా చెప్పేసి నేనీ కాపురం చెయ్యలేను అని కూడా చెప్పేస్తే సరి. అవును మరి, ఈ లక్షణం తోచకుండా బాధపడే కంటే అదే మంచిది. ముందు తను క్యాంపు వెళ్ళిపోయారని నేనిటు వచ్చానని చెప్తే పోతుంది. ఆ తర్వాత చూడొచ్చు. ఇంత పెద్ద ఇంట్లో తనొక్కతే. ఉదయం 6 గంటల బస్సుకి వెళ్ళిపోవటానికి నిశ్చయం చేసుకున్న అరవింద లేచి బట్టలు సర్దుకోవటానికి తన గదిలోకి వెళ్ళిపోయింది. శేఖర్ తన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని బాధపడి అరవింద తండ్రి దగ్గరకు వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్న సమయానికే శేఖర్ ఒంట్లో ఏం బాగాలేదని క్యాంప్ని క్యాన్సిల్ చేసుకుని వెనక్కు బయలుదేరాడు. రాజయ్య అన్నీ ప్యాక్ చేసి తిరుగు ప్రయాణానికి సిద్ధం చేస్తున్నాడు. రెస్ట్ హౌస్ కిటికీ దగ్గర నిలబడ్డ శేఖరం దూరంగా కనిపిస్తున్న కొండలకేసి చూస్తున్నాడు. క్యాంప్కి వచ్చాడన్న మాటేగాని మనసులో లేదు. అరవింద ఏం చేస్తూ ఉంటుంది ఈ పాటికి? రాధతో కాలక్షేపానికి ఏదో కబుర్లు చెప్తూనో లేక బజారు నుంచి మళ్ళా పేక తెప్పించి ఆడుకుంటూనో ఉంటుంది. తను వెళ్లేసరికి హాల్లో నిశ్చింతగా పేక ఆడుకుంటూ నవ్వుకుంటూ వాళ్ళిద్దరు సంతోషంగా ఉండి ఉండొచ్చు. తనకు తెలుసు, తను వెళ్లగానే అరవింద మొహం ఎర్రబడిపోతుంది. రాధ ఆట ఆపేసి ఏదో పని ఉన్నట్లు అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. చేసిన పని తప్పన సంగతి తెలుసుకున్న అరవింద తలెత్తకుండా అలాగే కూర్చుండిపోతుంది. తను కోప్పడతాడని విసుక్కుంటాడని ఊహించుకుంటున్న అరవిందకి ఆశ్చర్యం కలిగేటట్టు తను దగ్గరగా వెళ్లి భుజాల మీద చేతులు వేసి ఆప్యాయంగా తన వైపుకు తిప్పుకొని ఎన్నో విషయాలు వివరంగా మృదువుగా చెప్తాడు. ముఖ్యంగా పేకాటని గురించి, దాని మూలంగా తన తండ్రి తల్లి ఎంత బాధపడ్డారో అరవిందకు తను చెప్పాలి. నిత్యం పేకాటలో మునిగిపోయి సిగరెట్ కాల్చుకుంటూ తాగుతూ స్నేహితుల దగ్గరే కాలం వెళ్లబుచ్చే నాన్న తల్లిని ఎంత క్షోభ పెట్టాడో అరవిందకెలా తెలుస్తుంది? చివరికి ఆ క్షోభని, ఆ బాధని భరించలేక అన్నం నీళ్లు మానేసి దిగులుతో కృశించిపోయి
తన్ని తన్ను క్రమంగా చంపివేసుకున్న తల్లి సంగతి గుర్తుకు వచ్చేసరికి శేఖర్ కళ్ళు నీళ్లతో నిండాయి. నాన్న కూడా మొదట్లో సరదాగా ఆడేవాడు. అప్పుడప్పుడు రాత్రిపూట అమ్మ కూడా ఆడేది. కాని కాలక్షేపానికి అలవాటు చేసుకున్న ఆట వ్యసనం క్రింద మారి చివరికి అమ్మని బలిగొంది. అరవింద అంత దూరం వెళ్తుందని కాదు తన ఉద్దేశం. ఆ పాడు పేకని చూస్తే అదంతా తనకు జ్ఞాపకం వస్తుంది. మనసంతా ఏదో దిగులుగా, వ్యధగా అనిపిస్తుంది. ఇదంతా తను అరవిందకు ఆ రోజు రాత్రే చెప్పాలనుకున్నాడు. కాని అరవింద రాలేదు. పోనీ తనే ముందు పిలిచినా బాగుండేది. అలవాటు లేని పని చేయటానికి ఆత్మాభిమానం అడ్డం వచ్చింది. పేక ముట్టుకోవద్దంటే అరవింద ఏమనుకుందో? భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తాయో తనకు బాగా తెలుసు. చిన్నవాడైనా అమ్మా నాన్న మధ్య అనవసరంగా తవ్వుకున్న అగాధాలని అర్థం చేసుకోగలిగాడు. అరవిందను తను కావాలని ఏరి కోరి చేసుకున్నాడు. కావాలంటే అరవింద కోసం ఆత్మాభిమానం కాదు, ఏదైనా వదులుకుంటాడు. తనది తప్పే. ఆ రోజు రాత్రి పిలిస్తే బాగుండేది. తనకిప్పుడింత బాధ కూడా ఉండేది కాదు. ఇంతవరకు క్యాంపుకు వస్తే ఇన్స్పెక్షన్లో ఎంత గట్టిగా ఉండేవాడు. ఈసారెందుకో ఇందాక మొక్కల్ని చెక్ చేస్తుంటే ఎందుకో తలపైకెత్తి ఆకాశంలోకి చూశాడు. అక్కడ తారట్లాడుతున్న తెల్ల మబ్బులు అరవిందని జ్ఞాపకం తెచ్చాయి. దూరంగా కొండలు, చుట్టూ అడవి, కుడివైపు కొండమీదుగా ఉన్న బంగళా. ఆ బంగళా పిట్టగోడ దగ్గరగా అరవిందని నిలబెట్టి జుట్టంతా విరబోసి భుజాల మీదుగా వదిలి ఎటో చూస్తున్న భంగిమలో ఫోటో తీస్తే ఎంత బాగుంటుంది. విరబోసుకున్న ప్రకృతి కన్యతో ఆడుకోవటానికి వచ్చిన అందాల రాకుమారిలా ఉంటుంది కాబోలు. ఇలా ఆలోచిస్తున్న శేఖర్ ఊహలకి, సార్ ఇంకా అటేమీ లేదుగా? చిక్కుపడి ఉన్న ముళ్ల మొక్కల వైపు పరధ్యానంగా వెళ్లబోతున్న తనని పక్కనున్న రేంజ్ ఆఫీసర్ ఈ లోకంలోకి తెచ్చాడు. ఉలిక్కిపడి తన చుట్టూ చూశాడు. ఫీల్డులో సగభాగం దాటి యువతలకు వచ్చేశాడు తను. శేఖర్ మొహం అనుకోకుండా ఎర్రబడింది. చాలని చెప్పి బంగళాకి తిరిగి వచ్చేశాడు. రాజయ్య అన్నీ సిద్ధం చేశాడు. మరోసారి అరవిందని తీసుకొని తప్పకుండా ఇక్కడికి రావాలి. కొండలు గుట్టలంటే తనకి చాలా ఇష్టమని ఎన్నోసార్లంది. దూరంగా కొండల మీద నుంచి అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ అనుకున్నాడు శేఖర్. జీప్ ఇంటిముఖం పట్టింది. సౌందర్యాన్ని నింపుకున్న అడవి వీడ్కోలిచ్చింది. బారులు తెరిచి నిలబడ్డ పెద్ద వృక్షాలు చిరునవ్వుతో పక్కకు తప్పుకుంటున్నాయి. పూసిన ఎర్ర తంగేడు చెట్టుమీద కూర్చున్న పిట్ట ఏదో అర్థంకాని భాషలో తనలో తను మాట్లాడుకుంటోంది. హమ్మయ్య, తృప్తిగా వెనక్కు జారగలబడ్డాడు శేఖర్. నీకు తెలీదు సుమిత్ర, 1 కాదు 2 కాదు 6 నెలలు స్టడీ చేశాను. ఇంకా అందులో అర్థంకాని విషయం అంటూ లేదు. అసలు తన స్వభావమే అంతా. డబ్బు, హోదా ఇవి తప్ప మరొకటి తెలీదు. నేను నాన్నకు చెప్పేస్తాను. ఇహ అక్కడికి వెళ్ళదలుచుకోలేదు. జీవితంలో తెలియక ఒక పొరపాటు చేసినంత మాత్రాన దిద్దుకోవటానికి వీలులేదా ఏమిటి? నేను నిజంగా నిశ్చయం చేసుకున్నాను. ఇక వెళ్ళను. చెప్పకుండా వచ్చేశాను కాబట్టి అతనిక్కడికి రాడు. స్నేహితురాలి చేతుల్లో మొహం దాచుకొని బాధగా, ఆవేశంగా అంది అరవింద. మరి మీ నాన్నేమన్నారు? గంట నుంచి మాట్లాడుతున్న స్నేహితురాలి వంక అర్థంగానట్లు చూస్తూ అంది సుమిత్ర. హాయిగా, లక్షణంగా అన్నీ ఉన్న భర్త ఉండగా సుఖపడలేని అరవింద తన దగ్గర ఉద్యోగం చేసి సుఖపడగలదా? ఏ కారణం వల్ల తన నిశ్చయానికి వచ్చానని చెప్పిందో అరవింద ఆ కారణాలు అంతగా లెక్కపెట్టవలసినవిగా కనిపించలేదు సుమిత్రకి. నాన్నేమంటారు తెలుసుగా? నా మాట కాదనరని. అతన్ని క్యాంపు నుంచి రాని, ఉత్తరం రాస్తాను అన్నారు. డబ్బుతోనూ హోదాతోనూ తనలాగా అందరూ తృప్తిపడరని అతనికి తెలిసి రావాలి. మొహం పైకెత్తుతూ అంది అరవింద. సరే, కాని మరి పోస్ట్ అయితే ఖాళీ ఉందనుకో. అయినా ఈ వెల్ఫేర్ బోర్డు నీలాంటి సుకుమారికి పనికిరాదన్న నా ఉద్దేశం. నీకివ్వబోయే పోస్టుకి నీకు జీపు అది ఇస్తారు. నువ్వు ఊళ్ళన్నీ తిరగాలి. మరి తిరగ్గలవా? అడిగింది సుమిత్ర. ఎందుకు తిరగలేను? నేను మటుకు నీలా కానా? స్నేహితురాలి కళ్లల్లోకి చూస్తూ అంది అరవింద. ఎలా అవుతావు? నేనే నువ్వైతే హాయిగా శేఖరం చెప్పినట్లు విని ఇంట్లోనే ఉండేదాన్ని. నవ్వుతూ అంది సుమిత్ర. అరవింద మొహం తిప్పేసుకుంది. సుమిత్రకి తను అర్థం కాలేదు. శేఖరం ఒక్క పేకాట వద్దన్నాడనే కోపంతో తను వచ్చేసిందనుకుంటోంది సుమిత్ర. అంతే, తనెవరికీ అర్థం కాదు. అది తన దురదృష్టం. టీ తీసుకురావటానికి వెళ్ళిపోయిన సుమిత్ర వైపు చూస్తూ అనుకుంది అరవింద. మొత్తానికి
ఖాళీగా ఉన్న ఆ ఉద్యోగం తనకిప్పిచ్చేటట్లు చేస్తానని సుమిత్ర చేత వాగ్దానం చేయించుకొని గాని అరవింద యువతలకి రాలేదు. ఇంటికొచ్చేసిన తర్వాత జరిగిందంతా రాధకు ఉత్తరం రాస్తూ కూర్చుండిపోయింది. ఉత్తరం ముగింపులో ఈ సంబంధం వదులుకున్నా స్నేహితులుగా తమిద్దరం ఎప్పటికీ ఉత్తరాలు రాసుకుంటూ ఉండటం తనకిష్టమని రాస్తోంది అరవింద. చిరునవ్వుతో చిలిపిగా ఉండే రాధంటే అరవిందకి ఇష్టం ఏర్పడింది. ఉత్తరం అంటిస్తుండగా, అరవిందా, ఎక్కడున్నావే? వంట ఇంట్లో నుంచి బామ్మ కంఠం కంగారుగా వినిపించటంతో చేతిలో కవర్ని టేబుల్ మీద పడేసి అరవింద ఆదుర్దాగా యువతలకు వచ్చింది. ఏమైంది? అసలే అనారోగ్య మనిషి, వద్దంటే వినిపించుకోకుండా అడ్డమైన చాకరీ చేస్తుంటుంది అనుకుంది అరవింద. చూడు చూడు, అతనొచ్చాడు. ఇదేమిటి, క్యాంపులో ఉన్నాడన్నావుగా? ఒరే వెంక, ముందు ఆ గిన్నెలు తోమి ఇలా బోర్లించు. చూడు సుబ్బులు, వేడి నీళ్ల కాగు కింద నిప్పు వెయ్యి. చూడమ్మా అరవింద, నువ్వు కొంచెం కాఫీ చేసి అతనికివ్వు. అనుకోకుండా వచ్చిన శేఖరాన్ని చూసి ఆవిడ కంగారు పడుతోంది. వచ్చినప్పట్నుంచి అరవింద మాటలు వింటూనే ఉంది. మంచివాడేగాని కొంచెం కోపిష్టి కూడా నాయే. అయినా మగవాళ్లకు ఆ మాత్రం కోపం లేకపోతే అందమేముంటుంది అని ఆలోచిస్తున్న బామ్మ అరవిందను చూసి, అదేమిటే కొయ్యబొమ్మలా అలా చూస్తూ నిలబడ్డావు? నా మొహాన కోతులాడటం లేదుగా? మీ నాన్న ఇంకో అరగంటకు రాడు. చూడు, మంచినీళ్లు కావాలో ఏమిటో. గుమ్మాన్ని చేత్తో పట్టుకొని అలాగే నిలబడిపోయిన మనవరాలి వంక చూస్తూ మందలించింది బామ్మగారు. శేఖరం వచ్చాడు. వచ్చాడా? అరవింద గుండె ఒక క్షణం ఆగిపోయి రెట్టింపు వేగంతో కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఎందుకొచ్చినట్లు? క్యాంప్ ఇంకా ఉందిగా. తనిక్కడికి వచ్చేసినట్టు శంభుగాని ఉత్తరం రాశాడా? లేకపోతే అన్నీ తనకిష్టం లేని పనులు చేస్తున్నానని నాన్నతో ఫిర్యాదు చేయటానికా? కాని ఏం జరుగుతుందో చూద్దాం. తనేనా జవాబు చెప్పలేంది? అరవింద లోపలికి వచ్చి కాఫీ కలపటంలో నిమగ్నురాలైంది. మడికట్టుకున్న బామ్మగారే మంచినీళ్లు తీసుకొని కుశల ప్రశ్నలు వేయటానికి వెళ్ళింది. ఏదో అవుతుంది, ఏదో జరుగుతుంది, దానికి తను ధైర్యంగా నిలబడాలని తన్ని తను సిద్ధపరచుకొని ఒళ్లంతా కళ్ళు చేసుకొని ఆ క్షణం కోసం చూస్తున్న అరవిందకి రాత్రి 10 గంటలు దాటినా ఏమీ జరగలేదు. నాన్న అంతకంటే తను చెప్పినవన్నీ మర్చిపోయినట్లున్నాడు. పండక్కి వచ్చిన అల్లుడిలా మాట్లాడుతున్నారు. కావాలని క్యాంప్ క్యాన్సిల్ చేసుకున్నానని, బొంబాయి పినిని చూడటానికి అరవిందని కూడా తనతో తీసుకువెళ్ళాలి కాబట్టి ఇటు వచ్చానని చెప్తున్నాడు శేఖర్. అంతా నటన అనుకుంది తలుపు పక్కన నిలబడి వక్కలు కత్తిరిస్తున్న అరవింద. వద్దంటున్నా వినకుండా లేనిపోని హడావిడి చేసి గదంతా అరగంటలో అలంకరించింది బామ్మ. తను విసుక్కుంటున్నా వినకుండా పెద్ద సన్నజాజి పూలదండ తెచ్చి తల్లో తురిమింది. అరవిందకెందుకో ఏడుపొస్తున్నంత పనయింది. పోట్లాటకి సిద్ధంగా వెళ్తున్న వాళ్లు ఇలా అలంకరించుకోవటం ఏం బాగుంటుంది? అయినా తప్పదు. బామ్మది మొండిపట్టు. తనతో చెప్పకుండా వచ్చేసినందుకు శేఖర్కి సంజాయిషి చెప్పుకోవాలి. తను అది సిద్ధం చేసుకునే ఉంచుకుంది. ఇక భయం దేనికి? తన మాటలకి అతని మొహం ఎర్రబడుతుంది. తనని నొప్పించే మాటలు చదువుకున్నావని, నోరుముయ్యమని ఎన్నైనా అనవచ్చు. వాటికి కూడా తను జవాబు చెప్పగలదు. అహంకారం ఎవరికో తను ఈవాళ నిరూపించబోతోంది. ఆ క్షణం ఎంత త్వరగా వస్తే అంత బాగుండు. అరవింద ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. అంతా నిద్రపోయారు. రోజూ రాత్రి 11 గంటల దాకా గీత చదువుకునే బామ్మ ఈరోజు అలసిపోయి కాబోలు త్వరగానే పడుకుంది. నాన్న కూడా నిద్రపోయినట్టే ఉంది. కదలిక లేదు. మంచినీళ్లు తీసుకొని అరవింద మెల్లిగా గదిలోకి అడుగుపెట్టింది. గదిలో శేఖరం కిటికీ రెక్కమీద చెయ్యి ఆంచి బయటికి వెన్నెల్లోకి చూస్తున్నాడు. తన అడుగుల చప్పుడు అతన్ని ఈ లోకంలోకి తీసుకురానందుకు అరవిందకు కోపం వచ్చింది. తనకేం భయం లేదు. తనే ముందు మాట్లాడుతుంది. క్యాంప్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు? అడిగింది. ఉలిక్కిపడ్డ శేఖరం వెనక్కు తిరిగి క్షణంసేపు అరవింద వైపు పరిశీలనగా చూశాడు. అదేమిటి, అతని కళ్ళు నవ్వుతూ ఉన్నాయి? కోపంతో లేవెందుకు ఆ కనుబొమ్మలు? సంతోషంతో ఉన్నప్పుడులా ఉన్నాయి కాని ముడుచుకొని దగ్గరగా లేవే? ఇదేమిటి? తనతో అతను పోట్లాడటానికి రాలేదా? అవునవును, అతను ఎందుకు నవ్వుతోందో తనకు తెలుసు. తను తయారైన విధానాన్ని గురించి కావచ్చు, లేక నువ్వే ముందు మాట్లాడావు అనే గొప్పతనం చూపించుకున్నట్లు కావచ్చు. అరవింద. దగ్గరగా వచ్చిన శేఖరం అరవిందని విడిపించుకోవటానికి వీలులేనంత దగ్గరగా లాక్కున్నాడు. ఏదో చెప్పబోయిన అరవిందని అతను మాట్లాడనీయలేదు. క్యాంపు నుంచి ఇంటికి రాగానే నువ్వు లేవని శంభు చెప్పేసరికి ఎంత నీరు కారిపోయానో తెలుసా? అసలు నేనలా ఊహించుకోనే లేదు.
రాధ కూడా వెళ్ళిపోయిందని తెలిసింది. క్షణం తోచలేదు. ఎప్పుడూ లేంది ఆ ఇల్లు నాకు మొదటిసారిగా నిర్జీవంగా తోచింది. ఎందుకొచ్చేశావు? నామీద కోపం, అవునా? మరి ఆ రోజు రాత్రి నీకోసం నేనెంత ఎదురుచూశానో నీకు తెలీదు. కోపం వస్తే దగ్గరగా వచ్చి దండించాలి. చేసిన తప్పుకి శిక్ష విధించాలి. కానీ ఇలా దూరంగా పారిపోయి వస్తారా? ఇక అసలు నువ్వు జీవితంలో మళ్లీ కళ్ళకి కనిపిస్తావా అనిపించింది. తన భుజం మీద తల ఆంచుకున్న అరవిందని మరింత దగ్గరగా తీసుకుంటూ అన్నాడు శేఖర్. ఆశించని ఈ ప్రసంగంతో అరవింద అయోమయంలో పడిపోయింది. తను ఊహించుకున్నదేమిటి, జరుగుతున్నదేమిటి? దీనికి తను సిద్ధంగా లేదు. ఇది కాదు తను ఇన్ని రోజుల నుంచి ఊహించుకుంది. ఇప్పుడేం చేయాలి? తను కరిగిపోకూడదు. ఇలా ఆలోచిస్తున్న అరవిందతో శేఖర్, పేకాట వద్దని ఆ రోజున చాలా కటువుగా చెప్పాను కదూ, దానికి మంచి శిక్ష వేశావుగా. పేకాట ఎందుకిష్టం లేదో చెప్పనా? శేఖర్ తండ్రి మూలంగా తన తల్లి పడిన బాధలన్నీ చెప్పసాగాడు. చివరికి వ్యసనాల పుట్ట అయిన తన భర్తని భరించలేక తల్లి కృశించటం వర్ణిస్తుంటే అరవింద కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇదా శేఖరంలో ఉన్న అసలు బాధ? మరి తనకెందుకు చెప్పలేదు? శేఖరం ఇంకా చాలా చెప్తున్నాడు. కాని అరవిందకి అవేమీ వినిపించటం లేదు. ఏదో బాధ రాబోయి ఆగిపోయింది. ఏదో మహాప్రమాదం క్షణంలో జరగబోయి తప్పిపోయింది. తనకిప్పుడు శేఖరం అర్థమయ్యాడు. ఎంత ప్రశాంతంగా ఉంది. తన చెవి దగ్గరగా అతని చేతుకున్న గడియారం టిక్ టిక్ మనే చప్పుడు ఎంత మధురంగా ఉంది. నిట్టూర్పు విడుస్తూ అనుకుంది అరవింద. శేఖర్ ఇంకా అంటున్నాడు. అమ్మ బాధను అర్థం చేసుకున్నా గంభీరుడైన నాన్నని వేలుపెట్టి చూపగల ధైర్యం లేకపోయింది. అర్థం చేసుకున్నా బాధని అనునయిస్తూ అమ్మని ఎలా ఓదార్చాలో కూడా తెలీదు. ఏదో పీడకలగా అనిపిస్తుంది అరవింద. అమ్మ పోయింది. నాకీ ప్రపంచమే శూన్యమైపోయినట్టు తోచింది. నాన్నకు భయపడ్డ బంధువులు మా ఛాయలకి కూడా వచ్చేవారు కాదు. మొదట్నుంచి అన్నీ ఉన్నా అలా ఏకాకిగా జీవితానికి అలవాటు పడిపోయాను. ఆ తర్వాత 4 సంవత్సరాల క్రితం నాన్న పోయారు. అమ్మ పోయిన తర్వాత కూడా ఆయన మారలేదు. పైగా ఎక్కువయింది. నాన్నతో ఇన్ని బాధలు పడ్డ అమ్మ నన్ను వాటన్నిటికీ దూరంగా పెంచింది. చెప్పు, నేను నిన్ను అనడంలో ఏమైనా తప్పుందా? కటువుగా చెప్పాను. నాకిష్టం లేని పనిని చేసిన వాళ్లని అందరిలాగానే నిన్నూ కసురుకున్నాను. నీకు ప్రత్యేకత చూపించలేదు. దానికి నేను చాలా బాధపడుతున్నాను. క్షమాపణ కూడా కోరుకుంటున్నాను. సరేనా? భుజం మీద తల అంచుకున్న భార్యని తన వైపు తిప్పుకుంటూ అన్నాడు శేఖరం. నాకిదంతా తెలీదు. మీకిష్టం లేని వాటిని ఎదుటివాళ్లు తప్పనిసరిగా అలవర్చుకోవాలని నిరంకుశంగా ఆలోచిస్తున్నారు అనుకున్నాను. మీకేమిష్టమో ఏవి అయిష్టమో నాకెప్పుడైనా చెప్పారా? దీని గురించి కూడా ఇంత బాధపడిన తర్వాతే చెప్పారుగాని అసలు నాకు తెలిసేదేనా? అంది. అసలిదంతా నీతో చెప్పాల్సొస్తుందని అనుకోలేదు అరవిందా. ముందుగా ఏమని చెప్పమంటావు? నాన్న జూదరనా? లేక అమ్మ బాధపడిందనా? ఇవన్నీ చెప్తే నువ్వు నన్ను చులకనగా చూస్తావనుకున్నాను. నీ దృష్టి అందరిలాగే డబ్బు, గౌరవం, నగలు వీటిమీద ఉందనుకున్నాను. కాని నిన్ను చాలా బాగా పరీక్ష చేసిన తర్వాతగాని నువ్వు వీటన్నిటికీ అతీతురాలివని తెలియలేదు. క్యాంపుకు వెళ్ళానన్న మాటేగాని క్షణం తోచలేదు తెలుసా? ఎటు చూసినా నువ్వే జ్ఞాపకం వచ్చావు. పారిపోయి వచ్చేశాను. అరవిందని మరోసారి దగ్గరగా లాక్కుంటూ అన్నాడు శేఖర్. పోనీ ఇదంటే ఇంత కథ ఉందనుకుందాం. మరి ఆ రోజు క్లబ్కు వెళ్తే ఎందుకలా గొడవ చేశారు? అమ్మయ్య, కనీసం ఒకటైనా అడగ్గలిగాననుకుంది అరవింద మనసులో. క్లబ్కా? ఎప్పుడు? అర్థం కానట్లు చూశాడు. అదే ఆ రోజున సుశీలతో వెళ్ళిన రోజున. ఓ అదా. నేను విసుక్కుంది, కోప్పడింది క్లబ్కు వెళ్ళావని కాదు, సుశీలతో కలిసి వెళ్ళావని. సుశీల విషయం నీకు తెలీదు. ఆ అమ్మాయితో నువ్వు కలిసి తిరగటం నాకిష్టం లేదు. ఒక సుశీలే కాదు, దాదాపు వాళ్లంతా అంతే. సంస్కారం పేరిట, నాగరికత పేరిట వాళ్లు చేసే పనులు నాకు చాలా అసహ్యం. లోతుగా తెరిచి చూస్తే నువ్వు అసహ్యించుకుంటావు. అరవింద చేతిగాజుల్ని సవరిస్తూ అన్నాడు శేఖర్. అన్నీ మీరు మనసులో అనుకుంటే నాకెలా తెలుస్తుంది? నేనేమో మిమ్మల్ని మరో దృష్టితో చూస్తున్నాను అంది. ఏ దృష్టితో? అరవింద కళ్లల్లోకి ఆసక్తిగా చూస్తూ అడిగాడు శేఖర్. మీకసలు ఆప్యాయత, అంతఃకరణ ఇవన్నీ అంటే ఏమిటో తెలీదనుకున్నాను. ఆ రోజు రాత్రి నేను నిద్రపోలేదు. పిలవకుండా వస్తే మీ అహంకారం మరింత పెరుగుతుందనుకున్నాను. కానీ మీరూ పిలవలేదు. పిలిస్తే బాగుండేది. నేనింత బాధపడేదాన్ని కాదు. నా విరక్తి ఎంతవరకు వచ్చేసిందో తెలుసా? ఇక మీ మొహం కూడా చూడకూడదనిపించింది. ఈరోజు సుమిత్ర దగ్గరికెళ్ళి ఉద్యోగానికి అప్లికేషన్ కూడా ఇచ్చొచ్చాను.
ఈరోజు ఇలా అనుకోకుండా మీరు రాకుండా ఉన్నట్లయితే మరో విధంగా జరుగుండేది. నేను ఊహించింది వేరు. మీరు క్యాంపు నుంచి తిరిగి వచ్చి నేను లేనని చెప్పకుండా వెళ్ళిపోయినందుకు ఆగ్రహం చెందుతూ నాన్న పేర ఉత్తరం రాస్తారనుకున్నాను. అప్పటికి నేనిక్కడ ఉద్యోగంలో కూడా చేరిపోయి ఉండేదాన్ని. అప్పుడు ఇదంతా వివరంగా చెప్తూ మీకు ఉత్తరం రాసేదాన్ని. కానీ మీరు అనుకోకుండా వచ్చేశారు. నేను సిద్ధంగా లేని పరిస్థితుల్లోకి లాక్కుపోయారు. అయినా మీరు తిరిగి వచ్చేయటం ఎంత అదృష్టం, ఎంత అమూల్య క్షణాలివి అంది అరవింద. అరవింద, నువ్వు దీనికిప్పుడు బాధపడుతున్నావా? అస్పష్టంగా బాధగా అన్నాడు. లేదు, సంతోషిస్తున్నాను. కరుణామయుడైన భగవంతుడికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నిజంగా మీరీరోజు రాకపోతే నేను ముందు ముందు చాలా బాధపడేదాన్నేమో. మీకిష్టం లేని పనులు నేను చెయ్యను. ఒకవేళ చేస్తే మీరిలా నన్ను దగ్గరగా తీసుకొని ఆప్యాయంగా వద్దని వారించండి. అంతేగాని నా అభిమానాన్ని రెచ్చగొట్టొద్దు. శేఖర్ గుండెల్లో తలదాంచుకుంటూ అంది అరవింద. తనని చిన్నపిల్లగా అల్లుకుపోయిన అరవింద జుట్టు నిమురుతూ ఆప్యాయంగా అలాగే ఉండిపోయాడు శేఖర్. తెల్లవారిపోయింది. అంతా చక్కబడిపోయింది. అరవిందని తన వెంట తీసుకువెళ్తానన్నాడు శేఖరం. తండ్రి అనుమానంగా కూతురువైపు చూశాడు. అంతవరకు తన వైపు చూస్తున్న అరవింద తలదించుకొని చిరునవ్వుతో అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయింది. తృప్తితో నిట్టూర్పు విడిచిన తండ్రి శేఖరంతో ఇలా అన్నాడు. అరవిందకేమీ తెలీదు శేఖరం. అంతా చిన్నపిల్ల మనస్తత్వం. అంతలో అలుగుతుంది. మళ్ళీ అంతలోనే ప్రసన్నమవుతుంది. మరి నీకెలా ఉందో? ఏదేమైనా నువ్వు దూరం క్యాంపు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇక్కడకు పంపేస్తే మంచిది. ఒక్కతే ఉండి లేనిపోని ఆలోచనల్ని ఆలోచించుకుంటూ కూర్చుంటుంది. కళ్లజోడు తీసి టేబుల్ మీద పెడుతూ అన్నారాయన. అంతవరకు పేపర్ చదువుకుంటున్న శేఖరం పేపర్ మడిచేసి, ఏం పర్వాలేదు. మీకా బెంగేం వద్దు. నేను దూరం వెళ్లాల్సి వస్తే నాతో వెంటే తీసుకువెళ్తాను. అరవింద భార్యగా దొరకటం నా అదృష్టం అనుకుంటున్నాను. మామగారి వంక చిరునవ్వుతో చూస్తూ అన్నాడు శేఖర్. ఆ సాయంత్రం కొత్త బట్టలతో, కాళ్లకి పసుపుతో, తలనిండా పూలతో, మెరుస్తున్న కళ్లతో చిరునవ్వులు వలకబోస్తూ నేను వెళ్తున్నానని చెప్పటానికి వచ్చిన అరవిందని చూసి సుమిత్ర తెల్లబోయింది. చేతుల్లో కాగితాల్ని అలాగే వదిలేసి నోరు తెరిచి అరవిందని చూస్తూ ఉండిపోయింది. ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ? అవును, నాకు అలాగే అనిపిస్తోంది. రాత్రి ఆయనొచ్చారు. నేను చాలా అపార్థం చేసుకున్నాను సుమిత్ర. అంతా చక్కబడింది. పోన్లే, అన్నీ ఉన్న నాకెందుకు ఉద్యోగం? ఉద్యోగాలు లేక బాధపడుతున్న మరొకరికి ఛాన్స్ ఇవ్వాలి కాని. సుమిత్ర పక్కన కూర్చుంటూ అంది అరవింద. ఏం ఆడవాళ్ళు! ఇంకా నయం. చచ్చి చెడి ఉద్యోగం ఇప్పించాను కాదు, వదిలేసి చక్కా పోయేది. నయమే, పరువైనా నిలబడింది అనుకుంది సుమిత్ర. మనసులో మాట. కథ పూర్తయిందండి. ఈ కథ 1960 ఏప్రిల్ ఆంధ్రపత్రికలో ప్రచురించబడింది. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.